వెల్కమ్ టు సినీ రంగం. టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి చూపు ఒకే ప్రాజెక్ట్ మీద ఉంది. అదే మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం వారణాసి. ఈ కాంబోపై ముందు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్ తో కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. ఇది కేవలం తెలుగు ప్రేక్షకుల కోసం మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని పలు భాషల్లో రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ ఈ ఏడాది చివరికి పూర్తి చేసి అంతర్జాతీయ స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్నారని ఇండస్ట్రీ టాక్. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు మార్కెట్ మరింత విస్తరించనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్, హుంబాలే ఫిలిమ్స్, సన్ పిక్చర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆయన డేట్స్ కోసం ఆసక్తి చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా బాలీవుడ్ కు చెందిన కొంతమంది టాప్ ప్రొడ్యూసర్లు కూడా ఇటీవలే ముంబైలో మహేష్ ను కలిసినట్లు సమాచారం. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ పూర్తి స్థాయి పాన్ ఇండియన్ స్టార్ గా మారడం ఖాయమనే భావన ఉండడంతో ఆయనకు భారీ యాక్షన్, ఎంటర్టైనర్లు, అడ్వెంచర్ డ్రామాలు వంటి ప్రాజెక్టులు రావడం సహజం. అయితే ప్రస్తుతం మహేష్ పూర్తి ఫోకస్ రాజమౌళి సినిమా మీదే పెట్టారట. ఇతర ఆఫర్లు ఉన్నప్పటికీ ముందుగా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అజాగా మూవీ యూనిట్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానున్నట్లు ప్రకటించింది. అలాగే రీసెంట్ గా జరిగిన కొన్ని ఇంటర్వ్యూస్ లో వారణాసి సినిమా డ్యూరేషన్ దాదాపు 3 గంటలు ఉంటుందని, అందులో రామాయణ కాలానికి చెందిన ఎపిసోడ్ దాదాపుగా 25 నిమిషాల ఘట్టం ప్రత్యేకంగా ఉండబోతుందని చెప్పారు. అలాగే ఐమాక్స్ ఫార్మాట్ లో చిత్రీకరించడానికి కారణాల గురించి రాజమౌళి మాట్లాడుతూ రోజ్ ఐస్ షెల్ఫ్ ఎపిసోడ్ మరియు రామాయణం ఎపిసోడ్ లాంటి విజువల్ గా గ్రాండ్ సన్నివేశాలను సాధారణ ఫార్మాట్ లో చూపించడం కష్టం కాబట్టి ఐమాక్స్ ను ఎంచుకున్నామని తెలిపారు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ బాబు తదుపరి సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి. నిర్మాణ సంస్థల మధ్య పోటీ ఎవరు గెలుస్తారు? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.